యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం. ఎల్టీఎక్స్ క్లాసెస్లో కేవలం 48,000 రూపాయలకే యూపీఎస్సీ ప్రోగ్రామ్, జీఎస్, సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఫిల్మ్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ప్లస్ ఫ్రీ యాక్సెస్ టు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, ఐబీపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ అన్నీ కలిపి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం అందిస్తున్నాం. సో ఈ ఆఫర్ మీకు 31 జనవరి వరకు ఎక్స్టెండ్ చేయబడింది. సంక్రాంతి ఆఫర్గా వచ్చింది. ఇప్పుడు రిపబ్లిక్ డే ఆఫర్ కింద దీన్ని 31 జనవరి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ బ్యాట్స్ ఫర్ టైటర్ నార్మ్స్ ఫర్ స్టేట్ గ్యారంటీస్. ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఏమంటుంది? టైటర్ నార్మ్స్ అనే ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ని, స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పి అంటుంది. సో ఐ విల్ గివ్ యూ కాంటెక్స్ట్ టు దిస్ ఆర్టికల్. అసలు ఈ ఆర్టికల్ ఎందుకు వచ్చింది, ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఎందుకు ఈ రికమెండేషన్ చేస్తోంది అనే దానికి మీకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను. సో బిఫోర్ దట్ దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మన గవర్నమెంట్స్ అన్నీ కూడా, స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని తప్పులు చేస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఆ తప్పులు ఏంటంటే ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో ఇట్ వాంట్స్ టు బారో. లెట్స్ సే స్టేట్ గవర్నమెంట్ వాంట్స్ టు బారో చేసుకోవాలనుకుంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ బారో చేయాలి అనుకున్నప్పుడు ఎందుకు రకరకాల స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు, ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. వాటి కోసం ఫండ్స్ లేక బారో చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ బారో చేసుకునేటప్పుడు ఈ బారోయింగ్కి ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సర్టెన్ లిమిట్స్. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం కొన్ని లిమిట్స్కి అనుగుణంగానే బారో చేసుకోవాలి. బియాండ్ దట్ వాళ్ళు బారో చేయాలి అనుకుంటే పాసిబిలిటీ లేదు. సో అందుకని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ బారోయింగ్ ఇండైరెక్ట్గా బారో చేస్తున్నాయి. ఎలా ఇండైరెక్ట్గా బారో చేస్తున్నాయి? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎంటిటీస్ కొన్ని ఉంటాయి, కార్పొరేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, వేరే కార్పొరేషన్ కావచ్చు. సో ఇట్ ఈస్ ఒక సెపరేట్ కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేయబడ్డ గవర్నమెంట్ ఎంటిటీస్. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడిన ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని బారో చేయమని చెప్తున్నాయి. సో గవర్నమెంట్ డైరెక్ట్గా బారో చేయదు. స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ ఏదో పెట్టారనుకోండి. సో ఆ కంపెనీకి మీరు బారో చేసుకోండి అని చెప్తారు. సో ఈ ఎంటిటీస్ వెన్ దే గో టు బ్యాంక్స్కి వెళ్ళి మేము బారో చేయాలనుకుంటున్నాము, మాకు ఫండ్స్ ఇవ్వండి, మాకు 1,000 crores ఇవ్వండి, 1 lakh crores ఇవ్వండి, 50,000 crores ఇవ్వండి అడిగారు అనుకోండి. బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఈ ఎంటిటీకి అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా, వీళ్ళ ఇన్కమ్ ఏంటి, వీళ్ళకి అంత కెపాసిటీ ఉందా లేదా అని చెప్పి బ్యాంక్స్ ఆలోచిస్తాయి. వీళ్ళకి అంత కెపాసిటీ లేదు, ఇదేదో జస్ట్ క్రియేట్ చేశారు అని చెప్పేసి బ్యాంక్స్ కొన్నిసార్లు దే మైట్ రిఫ్యూజ్ టు లెండ్ ఈవెన్ దో ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీ. దానికి లెండ్ చేయడానికి బ్యాంక్స్ ముందుకు రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఇదే స్టేట్ గవర్నమెంట్ మీరు ఒక 50,000 కోట్లు లేదా 20,000 కోట్లు లేదా 10,000 కోట్లు ఈ ఎంటిటీకి లెండ్ చేయండి, ఐఆమ్ ప్రొవైడింగ్ గ్యారంటీ అని చెప్పేసి ఇదే స్టేట్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్కి దే ఆర్ ప్రొవైడింగ్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో గవర్నమెంట్ గ్యారంటీ ఉంది కాబట్టి మాకు రిస్క్ లేదు అని చెప్పి బ్యాంక్స్ ఏమో వాళ్ళకి అప్పులు ఇస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? గవర్నమెంట్ డైరెక్ట్గా బారో చేసుకోవాలనుకుంటే లిమిట్స్ క్రాస్ అయిపోతున్నాయి కాబట్టి అలౌ చేయట్లేదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డిఫరెంట్ ఎంటిటీస్ని క్రియేట్ చేసేసి లేదా ఆల్రెడీ ఉన్న ఎంటిటీస్కి బ్యాంకుల దగ్గర అప్పు ఇప్పిస్తున్నారు. ఆ బ్యాంక్ వాడు ఎలా ఇస్తాము, వాళ్ళకి అంత కెపాసిటీ లేదు కదండి, నేను గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది మీకేంటని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చేస్తుంది. ఈ గ్యారంటీని బేస్ చేసుకొని బ్యాంక్స్ ఏమో ఈ డిఫరెంట్ ఎంటిటీస్కి అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం డైరెక్ట్గా ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ లిమిట్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించిన లిమిట్స్ ప్రకారం, ఆ చట్టం నిర్దేశించిన లిమిట్స్ ప్రకారం అప్పులు తీసుకోవాలి. ఆ లిమిట్ క్రాస్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ టేకింగ్ దిస్ ఇండైరెక్ట్ రూట్, దే ఆర్ క్రియేటింగ్ ఎంటిటీస్, వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. దానికి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఇచ్చేస్తుంది అనమాట. ఇలా ఇవ్వడం ద్వారా దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ లోన్స్. ఈ రకంగా స్టేట్ యొక్క డెట్ లిమిట్లెస్గా పెరిగిపోతుంది. ఇష్టం వచ్చినట్టు అప్పులు అనేవి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల రాష్ట్రాల భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అనేది ఇక్కడ పాయింట్. సో అందుకని ఇప్పుడు ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఏం చెప్పింది అంటే ఈ గ్యారంటీస్ ఏవైతే ఇష్యూ చేస్తున్నారో ఈ గ్యారంటీస్ పైన కూడా దేర్ హ్యాస్ టు బి ఏ క్యాప్ అంటే ఏంటి, సీలింగ్, అప్పర్ లిమిట్ అనేది ఉండాలి. సీలింగ్ ఆర్ అప్పర్ లిమిట్ అనేది ఉండాలి. సో ఇష్టం వచ్చినట్టు ఎంతమంది అంటే అంతమందికి ఎన్ని ఎంటిటీస్ అయితే అన్ని ఎంటిటీస్కి మీరు గ్యారంటీస్ ఇవ్వడానికి లేదు.
మీరు స్టేట్ ఓన్డ్ ఎంటిటీస్ ద్వారా ఫినాన్స్ని అబ్టైన్ చేస్తున్నప్పుడు కొన్ని లిమిట్స్ని కొన్ని సీలింగ్స్ని ఫాలో అవ్వాలి అని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఎంత ఉండాలి, ఆ సీలింగ్ అనేది ఎంత ఉండాలనేది కూడా ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ రికమెండ్ చేసింది. ఎంత ఉండాలని చెప్పింది అంటే ఇట్ హ్యాస్ టు బీ లెస్ దాన్ 5% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్. స్టేట్ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్లో 5% కానీ ఆర్ 0.5% ఆఫ్ జిఎస్డిబి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది. సో 5% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ కానీ లేదా స్టేట్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 0.5% కానీ, ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది 5% ఆఫ్ ఆర్ఆర్ లేదా 0.5% ఆఫ్ జిఎస్టిపి. ఏది తక్కువైతే అది దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ లిమిట్. దానికి మించి గ్యారంటీలు ఇవ్వకూడదు అనేది ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ యొక్క రికమెండేషన్. ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్తుందంటే ఈ వర్కింగ్ గ్రూప్, స్టేట్స్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ జిఆర్ఎఫ్ మెయింటైన్ చేయాలని కూడా రికమెండేషన్. జిఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి మనకి? గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ సంథింగ్ కాల్డ్ జిఆర్ఎఫ్ లేదా గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్ని మీరు మెయింటైన్ చేయాలి. అయితే పార్టిసిపేషన్ అనేది అట్ దిస్ పాయింట్ మ్యాండేటరీ కాదు, వాలంటరీ. ఈ ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తారంటే దిస్ ఈజ్ మేనేజ్డ్ బై ఆర్బీఐ వాళ్ళు మేనేజ్ చేస్తూనే గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్ కూడా మీరు మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. దేనికోసం ఎంత మెయింటైన్ చేయాలని చెప్పారంటే అట్లీస్ట్ 5% ఆఫ్ టోటల్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. ఓకే, 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫండ్. మీరు ఫండ్ కాన్స్టిట్యూట్ చేసిన 5 years అంటే దానికంటే ముందు 5 yearsలో మీకు టోటల్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ ఇచ్చిన అమౌంట్ ఎంత ఉందో దాంట్లో కనీసం 5%. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ 1,00,000 కోట్ల అప్పుకి గ్యారంటీ ఇచ్చింది అనుకోండి. 1,00,000 crores డెట్కి గవర్నమెంట్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేసి ఉంటే, ఓకే, జిఆర్ఎఫ్లో ఎంత మెయింటైన్ చేయాలి? జిఆర్ఎఫ్ హ్యాస్ టు బీ మినిమం 5% అంటే ఏంటి? 5,000 crores. మినిమం 5,000 కోట్లు గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్లో మీరు మెయింటైన్ చేయాలి అని ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ రికమెండ్ చేస్తోంది. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ రోలింగ్ బేసిస్ మీద లాస్ట్ 5 years ఇప్పుడు 2023 మనం 24 చూసామనుకోండి. లాస్ట్ 5 years అంటే ఏమవుతుంది మనకి? 2019 నుంచి 2024 అవుతుంది. ఒక 2025లో మీరు చూసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లాస్ట్ 5 years 2020 నుంచి 2025 వరకు. సో ఈ 5 yearsలో ఎంత అవుట్ స్టాండింగ్ లోన్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా పే చేయాల్సిన అని అర్థం. దాంట్లో ఎంత గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన లోన్స్లో అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది, దాంట్లో కనీసం 5% జిఆర్ఎఫ్లో మెయింటైన్ చేయాలని ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ చెప్తుంది. అయితే మీరు అడగవచ్చు, అసలు జిఆర్ఎఫ్ యొక్క పర్పస్ ఏంటి? అంటే సడన్గా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరెవరికైతే గ్యారంటీలు ఇస్తుందో ఆ ఎంటిటీ ఒకవేళ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు ఆనర్ ది ఆబ్లిగేషన్, అంటే ఆ ఎంటిటీ ఆ బ్యాంక్కి పే చేయడంలో ఫెయిల్ అయింది అనుకోండి, డిఫాల్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? గ్యారంటీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీదకి వస్తుంది. ఇప్పుడు ఒక రామారావు అనే వ్యక్తి ఇతని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇతను రామారావు అనుకోండి, ఇతను కృష్ణారావు అనుకోండి. రామారావు కృష్ణారావు దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ అప్పుకి అప్పారావు గ్యారంటీ ఇచ్చాడు. ఇప్పుడు రామారావు అప్పు చెల్లించకపోతే కృష్ణారావు ఏం చేస్తాడు? నువ్వు గ్యారంటీ ఇచ్చావు కదా, నువ్వు చెల్లించు అని అడుగుతాడు. ఇక్కడ అదే జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీ, బ్యాంకు, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, ఎంటిటీ అప్పు తీసుకుంది. ఈ ఎంటిటీ ఒకవేళ పే చేయకపోతే బ్యాంక్ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ అప్పుడు పే చేయాలి కదా. మరి పే చేయాలంటే సడన్గా దానికి బడ్జెట్లో అలొకేట్ చేసి ఉండరు కదా, ఫండ్స్ అప్పటికప్పుడు అలొకేట్ చేయరు కదా. అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఈ జిఆర్ఎఫ్ అనేది మెయింటైన్ చేస్తే ఇందులోంచి ఆ బ్యాంక్కి పేమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
అందుకని జీఆర్ఎఫ్ మీరు మెయింటైన్ చేయాలి. అయితే ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ జీఆర్ఎఫ్ మెయింటైన్ చేయాలా? అక్కర్లేదు. కనీసం 5% మెయింటైన్ చేయండి. ఎందుకంటే అందరూ ఒకేసారి ఎత్తారు కదా, అందరూ డిఫాల్ట్ చేయరు. కాబట్టి ఒక 5% అన్నా మెయింటైన్ చేయండి. అది ఒక గుడ్ ప్రాక్టీస్ అవుతుంది అనేది ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఇస్తున్న రికమెండేషన్ అనమాట. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ జీఆర్ఎఫ్ ఏంటి? టు ప్రొవైడ్ ఏ క్వశ్చన్ ఫర్ సర్వీసింగ్ కంటింజెంట్ లయబిలిటీస్ అరైజింగ్ ఫ్రమ్ ది ఇన్వొకేషన్ ఆఫ్ గ్యారంటీస్. ప్రభుత్వం ఇష్యూ చేసిన గ్యారంటీస్ని బ్యాంక్స్ ఒకవేళ ఇన్వోక్ చేస్తే, ఎందుకు ఇన్వోక్ చేస్తాయి? వాళ్ళకి ఎవరికైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు డిఫాల్ట్ చేసినప్పుడు ఇన్వోక్ చేస్తాయి. మరి దాన్ని అలాంటప్పుడు ఆ లయబిలిటీని సర్వీస్ చేయాలంటే ఫండ్స్ ఉండాలి. సడన్గా గవర్నమెంట్ ప్లాన్స్ అన్నీ కూడా డిస్రప్ట్ అయిపోతాయి ఈ జీఆర్ఎఫ్ మెయింటైన్ చేయకపోతే. సో జీఆర్ఎఫ్ మెయింటైన్ చేస్తే ఇష్యూస్ అనేవి మనకి లేదు. ఇది ఈ ఆర్టికల్ యొక్క ప్రధానమైన సారాంశం. మీరు ఈ ఆర్టికల్ ద్వారా నేర్చుకున్న 2 ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి జీఆర్ఎఫ్ ఏంటి, జీఆర్ఎఫ్ పర్పస్ ఏంటి, 2 ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏ రకంగా అప్పులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఆ అప్పుల్ని తగ్గించాలి అంటే, కంట్రోల్ చేయాలి అంటే గవర్నమెంట్ ఇస్తున్న, మనకి ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఇస్తున్న రికమెండేషన్ ఏంటి రికమెండేషన్? దెర్ హ్యాస్ టు బి సీలింగ్ ఆన్ ఇష్యూయన్స్ ఆఫ్ గ్యారంటీస్ ఆల్సో. ఎంత ఉండాలి? either 5% ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్ ఆర్ 0.5% ఆఫ్ జిఎస్డిపి, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఇన్ దీస్ 2. అంతకు మించి గ్యారంటీలు ఇవ్వడానికి ఆస్కారం ఉండకూడదు అనేది ఇక్కడ ఇస్తున్న రికమెండేషన్. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ జిఎస్ పేపర్ 3. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. ఎల్టీఎక్స్ క్లాసెస్ విశాఖపట్నంలో ఆఫ్లైన్కి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో మీకు ఈ ఆఫ్లైన్ క్లాసెస్లో మీకు జిఎస్ ప్లస్ సిసాట్ అనేవి ఆఫ్లైన్లో క్లియర్గా కవర్ అవుతాయి. ఎడిషనల్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఫిలిమ్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్, ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ యాప్లో మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. ఈ 19 బుక్స్ కవరింగ్ ఫుల్ జిఎస్ అండ్ సిసాట్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో 48,000 రూపాయలకే మీకు కంప్లీట్ జిఎస్ ప్లస్ సిసాట్ ప్లస్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ లభిస్తాయి విత్ లైఫ్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఇన్స్టిట్యూట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయవు, బట్ వీఆర్ ప్రొవైడింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో కీప్ దిస్ ఇన్ మైండ్.